భారత స్వాతంత్ర్య పోరాటానికి, యూరప్లో పుట్టిన ఫ్యాసిజానికి మధ్య ఏదైనా సంబంధముందంటే మీరు నమ్ముతారా? వినడానికి కాస్త విచిత్రంగా ఉంది కదూ, కానీ చరిత్రలో ఇలాంటి ఒక ఊహించని, చాలా వివాదాస్పదమైన బంధం ఉంది. దాని వెనుకున్న కథేంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. అసలు వేర్వేరు లక్ష్యాలు, వేర్వేరు ప్రాంతాలు అయినా సరే భారత జాతీయవాదులని, యూరోపియన్ ఫాసిస్టులని ఒకే చోటకి చేర్చిన ఆ ఉమ్మడి అంశాలేంటి? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈరోజు ప్రయత్నం. సరే, ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఒక 5 ముఖ్యమైన అంశాలని పరిశీలిద్దాం. ముందుగా ఈ బంధం ఎలా మొదలయింది, తర్వాత ఇటలీ ప్లాన్స్ ఏంటి, ఆ తర్వాత ఫాసిస్ట్ బ్లూ ప్రింట్, దాని ప్రభావం, చివరిగా రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జరిగిన పరిణామాలు. మొదటి భాగం, ఒక ఊహించని బంధం. అంటే అసలీ కనెక్షన్ ఎలా ఏర్పడింది? మనం మాట్లాడుకుంటున్నది 1920లు 30ల సమయం. అప్పుడు ప్రపంచం మొత్తం ఒక పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది. ఆ టైంలో ప్రపంచ రాజకీయాలు మొత్తం అల్లకల్లోలంగా ఉన్నాయి. ఒకవైపు బ్రిటిష్ సామ్రాజ్యం బలం కోల్పోతున్నట్టు కనిపిస్తోంది. దీంతో మన భారత స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ వాళ్లని కాకుండా వేరే కొత్త రాజకీయ నమూనాల కోసం వెతకడం మొదలుపెట్టారు. సరిగ్గా అదే సమయంలో యూరప్లో ఇటలీ, జర్మనీ లాంటి దేశాలు తమ ప్రభావాన్ని పెంచుకోవాలని దూకుడుగా ప్రయత్నిస్తున్నాయి. చూశారా, ఈ పరిస్థితులే ఎవరు ఊహించని కొన్ని రాజకీయ సంబంధాలకు దారితీశాయి. ఇక రెండవ భాగం, ఇటలీకి భారతదేశంపై ఉన్న ఆశలు. వాళ్ల ఉద్దేశం కేవలం స్నేహం కాదు, దాని వెనుక ఒక పక్కా స్ట్రాటజిక్ ప్లాన్ ఉంది. ఫాసిస్ట్ ఇటలీ తమ ప్రచారాన్ని మొదలుపెట్టడానికి ఎంచుకున్న మొదటి ప్లేస్ బెంగాల్. ఎందుకంటే అప్పట్లో పాశ్చాత్య ఆలోచనల ప్రభావం బెంగాల్ మీద ఎక్కువగా ఉండేది. 1920లలో వాళ్లక్కడి మేధావులను, ముఖ్యంగా స్టూడెంట్స్ను టార్గెట్ చేసి ఫాసిస్ట్ ఐడియాలజీని ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. బ్రిటిష్ వాళ్ల మీద వ్యతిరేకత బలంగా ఉన్న బెంగాల్ వాళ్లకొక పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్లా కనిపించింది. అయితే ఫాసిజం వైపు ఆకర్షితులైన వాళ్లల్లో 2 మెయిన్ గ్రూప్స్ ఉండేవి, కాని వాళ్ల ఆలోచనలు వేరువేరు. ఒకవైపు సుభాష్ చంద్రబోస్ లాంటి బెంగాలీ రాడికల్స్ ఫాసిజాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడే ఒక విప్లవాత్మక శక్తిగా చూశారు. మరోవైపు బిఎస్ మూంజే లాంటి హిందూ జాతీయవాదులు ఫాసిస్ట్ సంస్థలోని క్రమశిక్షణ, వాళ్ల ఆర్గనైజేషన్ స్కిల్స్ను ఒక మోడల్గా చూశారు. ఇదే సమయంలో బెంగాల్లో గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉండేవి. ఉదాహరణకు 1941లో శ్యామాప్రసాద్ ముఖర్జీ నాయకత్వంలోని హిందూ మహాసభ ఫజ్లుల్ హక్ పార్టీతో కలిసి ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాళ్ల ముఖ్య ఉద్దేశమేంటంటే ముస్లిం లీగ్ను అధికారానికి దూరంగా పెట్టడం. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే అక్కడ కేవలం సైద్ధాంతిక ఆకర్షణలే కాదు, ప్రాక్టికల్ పాలిటిక్స్ కూడా నడుస్తున్నాయని. మూడవ భాగం, ఒక ఫాసిస్ట్ బ్లూప్రింట్. అంటే కేవలం ఆలోచనల స్థాయి నుంచి ఆచరణలోకి ఈ ఐడియా ఎలా వచ్చింది? 1931లో హిందూ మహాసభ లీడరైన బాలకృష్ణ శివరాం మూంజే యూరోప్లో ఒక పెద్ద టూర్ వేశారు. ఆయన పర్యటన మొత్తం సైనిక యువజన శిక్షణా కేంద్రాల మీదే ఫోకస్ చేశారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఇలా అన్ని దేశాలు తిరిగాక ఫైనల్గా ఆయన అసలు లక్ష్యమైన ఇటలీకి చేరుకున్నారు. ఇటలీలో మూంజే నేరుగా డిక్టేటర్ బెనిటో ముస్సోలినీనే కలిశారు. ఆ మీటింగ్ తర్వాత ఆయన తన డైరీలో ఇలా రాసుకున్నారు: బలిల్లా అనే ఫ్యాసిస్ట్ యూత్ ఆర్గనైజేషన్స్ ఆయన్ని ఎంతగా ఇంప్రెస్ చేశాయో ఈ మాటల్లో మనకు క్లియర్గా తెలుస్తోంది. భారతదేశాన్ని కూడా అలాంటి మిలిటరీ క్రమశిక్షణ చాలా అవసరమని ఆయన బలంగా నమ్మారు. అంతేకాదు, తన డైరీలో మూంజే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ని ఇటాలీ ఫాసిస్ట్ మోడల్స్తో నేరుగా పోల్చారు. ఆ సంస్థను కూడా అదే పద్ధతిలో డెవలప్ చేయడమే తన జీవితాంతం చేసే పని అని కూడా రాసుకున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే ఈ 2 ఐడియాలజీస్ మధ్య ఒక డైరెక్ట్ లింక్ని సూచించే ఒక చారిత్రక ఆధారంగా దీన్ని చాలామంది చూస్తారు. సో తన యూరప్ టూర్ నుంచి తిరిగి రాగానే మూంజే వెంటనే పని మొదలుపెట్టారు. ఇటలీలో ఆయన చూసిన వాటి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని హిందూ సమాజాన్ని సైనికీకరించాలి అనేదాన్నే తన మెయిన్ గోల్గా పెట్టుకున్నారు. ఇక 4వ భాగం, రోమ్ నుండి బెర్లిన్ వరకు. అంటే హిందూ జాతీయవాదంలోని ఒక గ్రూప్ యొక్క ఫోకస్ ఇటలీ నుంచి ఇంకాస్త తీవ్రమైన నాజీ జర్మనీ వైపు ఎలా షిఫ్ట్ అయిందో ఇప్పుడు చూద్దాం. జర్మనీ పవర్ఫుల్గా ఎదుగుతున్న కొద్దీ వాళ్ల జాతి వివక్ష పాలసీలు ఇండియాలోని కొందరికి ఒక ఆదర్శంగా కనిపించడం మొదలైంది. ముఖ్యంగా
వీడి సావర్కర్ నాయకత్వంలోని హిందూ మహాసభ ఇటలీ ఫ్యాసిజం కంటే నాజీ జర్మనీ వైపు ఎక్కువగా మొగ్గు చూపింది. సావర్కర్ మాటల్ని ఒకసారి గమనిస్తే ఆయన నాజీ, ఫాసిస్టు ప్రభుత్వాలని ఆ దేశాలకు సరైన టానిక్ లాంటివని సమర్థించారు. ఆ ఇజంల వల్లే ఆ దేశాలు మళ్లీ బలంగా నిలబడ్డాయని ఆయన వాదించారు. ఇది చాలా వివాదాస్పదమైన వ్యాఖ్య. ఇక్కడ సావర్కర్ ఇండియాలోని మైనారిటీల సమస్యకు నాజీ జర్మనీ యూదుల పట్ల అనుసరించిన విధానాల్నే ఒక సొల్యూషన్గా సూచించారు. ఇది వాళ్ల సైద్ధాంతిక వైఖరి ఎటువైపు ఉందో స్పష్టంగా చూపిస్తుంది. అయితే అందరూ ఇదే దారిలో వెళ్లలేదు. సుభాష్ చంద్రబోస్ సామ్యవాద అనే ఒక డిఫరెంట్ ఐడియాలజీని ప్రపోజ్ చేశారు. ఆయన కమ్యూనిజం, ఫ్యాసిజం ఈ రెండింటిలోంచి రాజ్యం యొక్క ఆధిపత్యం, పార్టీ డిక్టేటర్షిప్ లాంటి అంశాలు తీసుకుని ఫ్యూచర్ ఇండియా కోసం ఒక కొత్త సిస్టమ్ని క్రియేట్ చేయాలనుకున్నారు. ఇక చివరి భాగం విధేయతల యుద్ధం. రెండవ ప్రపంచ యుద్ధం టైంలో ఇండియన్ నేషనలిస్టుల లాయల్టీస్ చాలా కాంప్లెక్స్గా, కన్ఫ్యూజింగ్గా ఉండేవి. బయటకు హిందూ మహాసభ బ్రిటిష్ వాళ్ల యుద్ధ ప్రయత్నాలకు సపోర్ట్ చెయ్యాలని డిసైడ్ అయ్యింది. రెస్పాన్సివ్ కోఆపరేషన్ పేరుతో హిందూలను ఆర్మీలో చేర్పించి వాళ్లకు మిలిటరీ ట్రైనింగ్ ఇప్పించాలనేది వాళ్ల పబ్లిక్ పాలసీ. ఈ కోఆపరేషన్ వెనుక ఉన్న అసలు ప్లాన్ ఏంటంటే హిందువులకు ఎలాగైనా మిలిటరీ ట్రైనింగ్ ఇప్పించడం. సావర్కర్ మాటల్లోనే చెప్పాలంటే ఈ సహకారం రేపు అవసరమైతే బ్రిటిష్ వాళ్లమీదికే సాయుధ ప్రతిఘటనగా మారచ్చు. ఇది చాలా స్ట్రాటజిక్ మూవ్ అన్నమాట. కాని ఇక్కడే అసలు ట్విస్టుంది. పబ్లిక్గా బ్రిటిష్ వాళ్లకు సపోర్ట్ ఇస్తున్న సావర్కర్ జూన్ 1940లో జరిగిన ఒక సీక్రెట్ మీటింగ్లో సుభాష్ చంద్రబోస్కి ఇండియా నుంచి తప్పించుకుని వాళ్ల శత్రువులైన జర్మనీ, ఇటలీ హెల్ప్ తీసుకోమని సలహా ఇచ్చారని కొన్ని రిపోర్ట్సున్నాయి. అంటే ఒకేసారి 2 పడవల మీద ప్రయాణం లాంటిదన్నమాట. సావర్కర్ అనుసరించిన ఈ వివాదాస్పద విధానాన్ని సుభాష్ చంద్రబోస్ మిత్రులు మెచ్చుకున్నారు. రాజ్ బిహారీ బోస్ లాంటి వాళ్లు సావర్కర్ పాలసీ వల్లే ఫ్యూచర్ ఇండియన్ నేషనల్ ఆర్మీకి ట్రైన్డ్ సోల్జర్స్ దొరుకుతారు అని అన్నారు. కాని ఈ మద్దతు కూడా అంత సింపుల్ కాదు. ఉదాహరణకు హిందూ మహాసభ సభ్యుడైన నాథురామ్ గాడ్సే నడిపే అగ్రణి అనే పత్రికలో ఒక కార్టూన్ వేశారు. అందులో సావర్కర్ను రాముడుగా, గాంధీని రావణుడిగా చూపించారు. ఆ రావణుడి 10 తలలలో ఒకటి సుభాష్ చంద్రబోస్ది. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే వాళ్లు బోస్ యొక్క మిలిటరీ యాక్షన్ను మెచ్చుకున్నా ఆయన సెక్యులరిజాన్ని, గాంధీతో ఉన్న సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని అర్థమవుతుంది. సో ఫైనల్గా ఈ సంఘటనలన్నీ చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. భారత జాతీయవాదులు ఫాసిస్టులతో పెట్టుకున్న ఈ సంబంధం కేవలం బ్రిటిష్ వాళ్లని ఓడించడానికి వేసిన ఒక ఎత్తుగడనా, ప్రాక్టికల్ పాలిటిక్సా, లేకపోతే వాళ్ల మధ్య నిజంగానే ఒక లోతైన సైద్ధాంతిక బంధం ఉందా? ఈ ప్రశ్నకు అంత ఈజీగా సమాధానం దొరకదు. ఈ సంబంధాల వెనుక అసలు ఉద్దేశాలేంటి అనేది ఇప్పటికీ హిస్టోరియన్స్ మధ్య నడుస్తున్న ఒక పెద్ద చర్చ. ఆధునిక భారత చరిత్రలోని ఈ సంక్లిష్టమైన అధ్యాయం ఎప్పటికీ మనల్ని ఆలోచింపజేస్తూనే ఉంటుంది.